ఓ సర్వేశ్వర, నీవు పూర్వము చేసిన అద్భుత కార్యములు ఇప్పుడు మా మధ్య కూడా జరుగుట మేము కాంచుచున్నాము. నీ బాహుబలమును ప్రదర్శించి ఐగుప్తీయుల హింసల నుండి ఇజ్రాయేలు ప్రజలను రక్షించితిరి. నేడు కూడా నూతన జన్మమునొసగు జలముల ద్వారా ప్రజలను రక్షించుచునేయున్నారు. ఏ విధముగా సకల జాతి జనులు నీ అనుగ్రహ సహాయముతో అబ్రహాము సంతతి వారై నీవు ఎన్నుకొనిన ఇజ్రాయేలు ప్రజల వారసత్వపు వరమును సంపూర్ణముగా పొందగలుగుదురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. దప్పిక కొనిన వారెల్లరును నీటి చెంతకు రండు. ధనము లేని వారు వచ్చి ధాన్యము కొని ఆరగింపుడు. రండు, ధనమియ్యకయే ద్రాక్షావసనమును పాలను కొనుడు. ఆకలి తీర్పజాలని రొట్టె మీద మీ ధనమును వెచ్చింపనేలా. మీకు తృప్తి కలిగింపని దానిపై మీ వేతనమును ఖర్చు చేయనేలా. మీరు నా మాట వినుడు, మీకు మంచి భోజనము లభించును. మీరు శ్రేష్టమైన అన్నమును భుజింతురు. నా మాట విని నా చెంతకు రండు. నా పలుకులు ఆలింపుడు, మీరు జీవమును బడయుదురు. నేను మీతో శాశ్వతమైన నిబంధనము చేసుకొందును. దావీదునకు వాగ్దానము చేసిన దీవెనలు మీకు ఇత్తును. నేను అతనిని జాతులకు నాయకునిగాను అధికారినిగాను నియమించి తిని, అతని ద్వారా వారికి నా శక్తిని చూపించి తిని. మీకిది వరకు తెలియని జాతులను మీరిప్పుడు పిలుతురు. మెరుగని ప్రజలు మీలో చేరుటకు పరిగెత్తుకొని వత్తురు. మీ ప్రభువును దేవుడను ఇజ్రాయేలు పవిత్ర దేవుడునకు నేను ఈ కార్యము చేయుదును. నేను మీకు కీర్తి అబ్బునట్లు చేయుదును. ప్రభువు దొరుకునప్పుడే అతనిని సమీపింపుడు. అతని చేరువలో ఉన్నప్పుడే అతనికి ప్రార్థన చేయుడు. దుర్మార్గులు తమ మార్గమును విడనాడుదురుగాక, తమ ఆలోచనలు మార్చుకొందురుగాక. వారు ప్రభువునొద్దకు మరలి వచ్చినచో అతడు వారి మీద దయచూపును. మన దేవుడు వారిని విక్కుటముగా మన్నించును. నా ఆలోచనలు మీ ఆలోచనల వంటివి కావు, మీ మార్గములు నా మార్గముల వంటివి కావు అని ప్రభు పలుకుచున్నాడు. ఆకాశము భూమికి ఎంత ఎత్తుగా ఉండునో మీ మార్గములకు మీ ఆలోచనలకు నా మార్గములు నా ఆలోచనలు అంత ఉన్నతముగా ఉండును. వానయు మంచును ఆకాశము నుండి దిగివచ్చి అచటికి మరలిపోక భూమిని తడిపి దాని మీద పైరు మొలపించి పంట పండించును. నా నోటి నుండి వెలువడు వాక్కును ఈ రీతిగానే ఉండును. అది నిష్ఫలముగా నా యొద్దకు తిరిగి రాక నా సంకల్పమును నెరవేర్చును.